మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు. మీకు మీ ఇంటికి సమాధానం కలుగును గాక. సంగమా, మీరందరూ బాగున్నారని ప్రభుదాసుడిగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఉదయం అనుదిన మన్నా ధ్యానం చేసినట్లుగా ఈ దినము కూడా దేవుని మన్నాతో మన జీవితాలు ప్రారంభించుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతా శ్రద్ధగా ఆలకిద్దాం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆమె ప్రియ దేవుని జనగమా, దేవుని ప్రజలరా, ఈ ఉదయకాల సమయం దేవాదేవుని ప్రేమించి మాట ఒక మంచి మాట. ఈ పునరుద్ధాన దినమందు పునరుద్ధరణపు శక్తిని బలమును పొందుకున్నట్లుగా మనతో మాట ఒక మంచి మాట. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ ఎప్పటికీ దప్పిక గొనడు. ఆమెను చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా హల్లెలూయా. దేవుని జనంగమా, చదవబడిన లేఖన భాగములో సమరయస్త్రీ అనబడుతున్న సుకారణ గ్రామములో సమరయస్త్రీ అనబడుతున్న ఒక ఆవిడ యాకోబు బావి దగ్గర కూర్చుంది. యేసుప్రభు వారు వచ్చినప్పుడు యేసుప్రభు ఆమె దాహానికి నీళ్ళడితే, అయ్యా మీరు యూదులు, మేము సమరయులం, సాంగత్యం లేదు కదా అని మాట్లాడుతున్న ఆ పరంపర, ఆ సందర్భం అంతా కూడా దేవుడు ఎలాగైనా సమరయస్త్రీ రక్షించాలి, మార్పు కలిగించే కృపను పొందించాలి, రక్షణ నడిపించాలి అన్న ఆశ, తాపత్రయము యేసుప్రభు వారిలో మనం గమనించగలం. ఆమెమో భౌతికమైన నీళ్ల కొరకు వచ్చింది, ప్రభు ఏమో నిత్య జీవపు దాహాన్ని తీర్చడం కోసం వచ్చాడు. స్తోత్రం. అందుకే ప్రభు అంటాడు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు మరెన్నడూ దప్పిక గొనడు. ఆమె సంగమా, ఈ శరీర దేహానికి దాహం అవసరం. ఈ దేహం బ్రతుకున్నంత కాలం దాహాన్ని, ఆహారాన్ని కోరుకుంటుంది. కానీ ఏ రీతిగా ఈ భౌతిక దేహము దాహాన్ని కోరుకుంటుందో, మన ఆత్మకు కావాల్సిన దాహము కూడా వాక్యముతో తీర్చబడాలి. స్తోత్రం. అందుకే ప్రభు అంటాడు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు మరెన్నటికీ ఎప్పటికీ దప్పిక గొనడు. ఆమె ఏంటిది? యేసు ప్రభు ఇచ్చే నీళ్లు అంటే జీవవాక్యం. ఈ జీవవాక్యము మన జీవితాలకు నిత్య జీవాన్ని కలిగిస్తుంది. ఈ జీవవాక్యము మన జీవితాలను ఉన్నతంగా ఆశీర్వాదిస్తుంది. అందుకే దేవుని వాక్యం చేత బలపడదాం, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుందాం, దేవుని వాక్యం కొరకైనా ఆశ తప్పని బ్రతుకుదాం. ఈ జీవవాక్యము మనలను నిత్య సియోనుకు సమకూర్చును గాక. ఈ జీవవాక్యము చేత మనం అందరము బలపడి దేవుని రాకడకు సిద్ధపడుదుము గాక. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు దేవుని జనంగమా, భౌతిక కార్యక్రమాలు ఎన్నైనా కూడా మన జీవితాలలో దాహం తీర్చలేకపోవచ్చు, కానీ దేవుని జీవవాక్యము మన జీవితాలకు సంతృప్తిని, సమృద్ధిని కలిగిస్తుంది. ఆ కృపతో దేవుడు ఈ దినం మనలను సంతృప్తి పరచును గాక, నిత్య జీవానికి సిద్ధపరచును గాక. దేవుడి మాటలను మన వెనుకలో దీవించి ఆశీర్వాదించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయం నీకు లోబడుతుండగా నీ వాక్యం చేత బలపరిచి, తృప్తిపరిచి మీరు అక్కడికి ఆయతపరచమని యేసయ్య నామములో అడిగిన మనవులు పొందుకొనిచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె ఆమె ఆమె. మనకు మరి మీ అందరికీ శుభాలు. నిత్యం నా దేవుడి సేవ నుంచి మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదించును గాక. ఆమె. మెగా బ్లెస్ ఉండాలి.